అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మదర్స్ డే మాతృదినోత్సవం ఈ మే నెలలో ఎప్పుడు వచ్చిందో అలాగే అమ్మ గురించి 10 వాక్యాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే। అమ్మ పేరులో ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ। అమ్మ ప్రేమ అంత తీయనైంది కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు। ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు కూడా మానవ రూపం ధరించి అమ్మ కడుపునే పుట్టాడు। అంత గొప్పది అమ్మ। అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే। అమ్మను ఎంత పొగిడినా తక్కువే। అమ్మ లేకపోతే జననం లేదు, అమ్మ లేకపోతే గమనం లేదు, అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు। అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే। ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది। ఆ పదానికి అంతటి మహత్యం ఉంది। అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు। ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం। బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు। వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది। ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మారదు। మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం, నాన్న అని అనం। అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు, అమ్మ స్థానం అంత గొప్పది। అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత। అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మను ఎంత పొగిడినా తక్కువే। త్యాగము ప్రేమ కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది। అమ్మకు ప్రత్యామ్నాయం లేదు। అమ్మ ఉన్న చోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది। అటువంటి అమృతమూర్తికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం రోజు మాతృదినోత్సవం మదర్స్ డేని జరుపుకుంటాం। ఈ 2025 సంవత్సరంలో మేలో 2వ ఆదివారం 11వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మదర్స్ డే మే 11 ఆదివారం రోజున జరుపుకొనున్నాము। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకేమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।